ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. జిల్లాల ఏర్పాట్లపై కేబినెట్లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. జిల్లాల ఏర్పాట్లు కేబినెట్లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటనలో భాగంగా కూడాను ఆమెతో పాటు పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఆవిడ ఢిల్లీ పయనమవుతారు. అనంతరం కూడా సచివాలయానికి వచ్చిన అనంతరం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా జిల్లాల విభజన సంబంధించి కూడా మార్కాపురం, మదనపల్లి, అలాగే పోలవరం సంబంధించిన 3 జిల్లాల విభజన అంశం మీద కూడాను రాష్ట్ర కేబినెట్ కి ఈ రోజు ఆమోదం లభించేలా కూడాను అటు సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడాను ప్రజల వద్ద నుంచి సేకరించారు. ఈ నేపథ్యంలో 3 జిల్లాల ఏదైతే ఏర్పాటు ఉందో దానికి సంబంధించి కేబినెట్ కూడా ఈ రోజు ఆమోదించిన అనంతరం అసెంబ్లీలో ఈ అంశాన్ని చేర్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ముఖ్యంగా కేబినెట్ ఎజెండాలో జిల్లాల పునర్విభజనతో పాటు 58 రెవెన్యూ డివిజనల్ అంశం కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది గంగోత్రి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏదైతే ప్రైవేటు పెట్టుబడులు పెడతాకి వారికి మార్గం సుగమం చేయడంతో పాటు ప్రైవేట్ గా పరిశ్రమలు స్థాపించే వారికి కూడాను భూములు కేటాయింపు తదితర అంశాల మీద కూడాను ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే మొన్న కూడా ముఖ్యమంత్రి పలువురు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, అలాగే ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు ఉన్నారో వారు సరిగ్గా పార్టీ అభివృద్ధి మీద దృష్టి సారించట్లేదనే దాని మీద కూడాను చర్చ బయట బాగా నడుస్తుంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీల పనితీరు మీద కూడాను అధికారికంగా కూడా ర్యాంకింగ్ విడుదల చేశారు. ఇందులో కృష్ణా ఏదైతే విజయవాడ చెందిన పార్లమెంట్ కి చెందిన ఎంపీలు సరిగ్గా ఏదైతే అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద దృష్టి సారించట్లేదని చెప్పి కూడాను ఒక రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కూడాను ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది గంగోత్రి. ముఖ్యంగా ఏదైతే జిల్లాల పునర్విభజన, పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటికి భూముల కేటాయింపు దాని మీద అమరావతి రైతుల సమస్యలు, అలాగే రైతులకు సంబంధించిన ఏదైతే ప్లాట్ల కేటాయింపు దాని మీద కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు, అలాగే మంత్రుల పనితీరు, అలాగే ఏదైతే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరిన్నిగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఏం చేయాలనే దాని మీద కూడాను ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రైతులకు సంబంధించి బడ్జెట్ పీఎం కిసాన్ ఇప్పటికే విడుదల చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తానన్న దాని మీద కూడాను అటు ప్రతిపక్ష పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, రైతుల్ని పట్టించుకోవట్లేదని. గత కొద్ది రోజుల క్రితం పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పండ్లు పండించి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సరైన ప్రాధాన్యత ధర లభించట్లేదు అని చెప్పి కూడాను ఆయన ఆరోపించడం జరిగింది. దాని మీద కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షం రోజు రోజుకి బలం పెరుగుతుంది. అధికారుల నుండి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న ప్రజల్లో ఎందుకని విశ్వసనీయత కోల్పోతున్నాం అనే దాని మీద కూడాను ముఖ్యమంత్రి ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.